అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిడితే అంటే ప్రత్యర్థులను తిట్టిన వాళ్ళకే సీట్లు ఇస్తున్నారు అనే ఒక విమర్శ బాగా వస్తుంది. ప్రత్యర్థులను ఎవరైతే తిడతారో వాళ్ళకి సీట్లు ఇస్తున్నారని. అది నిజమా కాదా? ఆ విషయాన్ని ఈరోజు పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి గారు చెప్పారు. అలాగే ఒక 4-5 రోజుల ముందు మరో ఎమ్మెల్యే గారు కూడా అదే కామెంట్ చేశారు. ప్రత్యర్థులను తిట్టమంటున్నారు, తిడితేనే సీట్లు ఇస్తారంట వైసీపీలో అని. సో అలా నేను తిట్టలేను. ఆయన కందుకూరు ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి గారు, అలా నేను తిట్టలేను, నైతిక విలువలు లేని పాలిటిక్స్ నేను చేయలేను, సో అందుకే నాకు సీట్లు లేకపోయినా పర్వాలేదని చెప్పేశాను, అంతే తప్ప ప్రత్యర్థులను తిడితేనే సీట్లు ఇస్తానంటే అటువంటి రాజకీయం నాకు వద్దన్నాను అని కందుకూరు ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి గారు చెప్పారు. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి గారు చెప్పారు. సో ఇది నిజమా కాదా? తిడితేనే సీట్లు ఇస్తున్నారా, తిట్టకపోతే సీట్లు ఇవ్వట్లేదా? ఇది కొంచెం డెప్త్గా అనలైజ్ చేయాల్సిన పాయింట్. ఉన్నదన్నట్టు మాట్లాడుకుందాం. ఎక్కువగా తిట్టిన ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చారా లేదా, సీట్లు కన్ఫర్మ్ చేశారా లేదా అనేది ఫస్ట్ ఆలోచిద్దాం. తిడితేనే సీట్లు ఇస్తున్నారు అని చెప్పడానికి ప్రాతిపదిక ఏంటి? ఎక్కువగా తిట్టిన వాళ్ళకి సీట్లు ఇచ్చారా లేదా? ఉదాహరణకు రోజా గారు, ఆమె మాట్లాడితే ప్రత్యర్థుల మీద నోరేసుకొని పడిపోతారు. ఒక మంత్రి పదవిలో ఉన్నారు, ఒక మహిళ అనేది మర్చిపోయి ఎడాపెడా మాట్లాడుతూ ఉంటారు చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని. మరి ఆమెకు సీట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కదా. ప్రత్యర్థులను తిడితేనే సీట్లు ఇస్తారు అంటే మొదట రోజా గారికి ఇవ్వాలి. ఆమె ఎక్కడ సీట్ అడిగితే అక్కడ ఇచ్చేయాలి. కానీ ఆమెకు ఇవ్వలేదుగా, ఇంకా కన్ఫర్మ్ చేయలేదుగా సీటు. డౌటేగా, స్టిల్ ఇప్పటికీ క్వశ్చన్ మార్కేగా. అదే వరుసలోకి అనిల్ కుమార్ యాదవ్ గారు వస్తారు. ఆయనకు కూడా నెల్లూరు సిటీ ఇంకా కన్ఫర్మ్ చేయలేదుగా. ఆయనకు కావలో కందుకూరో ఏదో మారుస్తారనే టాక్ ఎందుకు ఉందిగా. కావలు కానీ, కందుకూరు కానీ, కనిగిరి కానీ ఇలా మారుస్తారనే టాక్ ఉంది నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారిని. అలాగే గుడివాడ అమర్నాథ్ గారి పరిస్థితి ఏంటి? ఇలా ఎక్కువగా తిట్టిన వాళ్ళ జాబితాలో ఆయన కూడా 3rd ప్లేస్లో ఉన్నారుగా. ఆయనకైతే అనకాపల్లి సీటు వేరే వాళ్ళకి ఇచ్చారు, ఆయన ఆశించిన గాజువాక వేరే వాళ్ళకి ఇచ్చారు. సో ఆయనకు భీములు కూడా ఇస్తారో లేదో డౌటే. 2 లిస్టులోనే ఆయన పేరు లేదు, ఆయన ఉన్న సీటు ఎవరికో ఇచ్చేశారు. అంటే ఇక్కడ గుడివాడ అమర్నాథ్ గారి సీటు కూడా డౌటే. సో ఎక్కువ తిట్టిన వాళ్ళలో కొడాలి నాని గారిని మాత్రమే కదపలేరు. కొడాలి నాని గారిని మాత్రం గుడివాడ నుంచి ఎవరూ కదపలేరు. అంబటి రాంబాబు గారి సీటు కూడా డౌటే కదా. అంబటి రాంబాబు గారి సీటుకి ఆల్రెడీ 2-3 పోటీ పడుతున్నారు. ఆయనకి సీట్ వద్దు అని చెప్పి ఆ కాన్స్టిట్యున్సీ నుంచి చాలామంది పార్టీ పెద్దలను కలుస్తున్నారు. సో తిడితేనే సీటు అని చెప్తే ఎక్కువగా తిడుతున్న వాళ్ళకి ఇప్పటికీ కూడా సీటు కన్ఫర్మ్ కాలేదు. పాయింట్ నెంబర్ 1. ఇక రెండోది, తిడితేనే సీటు అనడానికి ఇంకొంచెం ప్రాతిపదిక ఆలోచిద్దాం. నాకు తెలిసి తిడితే సీట్లు ఇస్తారో లేదో తెలియదు, కానీ తిడితే ప్రమోషన్లు మాత్రం ఇస్తారు, అది మాత్రం ఖాయం. జోగి రమేష్ గారికి మంత్రి పదవి ఎలా వచ్చింది? ఆయన 2014లో ఓడిపోయారు, 2019లో ఎమ్మెల్యే అయ్యారు. మంత్రి పదవి ఏ విధంగా వచ్చింది? ప్రత్యర్థుల మీదకు వెళ్ళారు కాబట్టి, అధికారాన్ని వాడుకొని పైన వాళ్ళ దృష్టిలో పడడానికి ప్రత్యర్థులను ఎక్కువగా టార్గెట్ చేశారు కాబట్టి పదవి వచ్చింది. అలాగే రోజా గారికి మంత్రి పదవి ఎలా వచ్చింది? అందుకే వచ్చింది. అంబటి రాంబాబు గారికి మంత్రి పదవి ఎలా వచ్చింది? అందుకే వచ్చింది. సో ఇలా ప్రత్యర్థులను తిడితే పార్టీలో ప్రమోషన్స్ వస్తాయి అనేది నిజం, పార్టీలో పదవులు వస్తాయి అనేది నిజం, కానీ సీట్లు ఇస్తారు అనేది అయితే నిజం కాదు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే సీట్లు అనేది గెలుపునకు ప్రాతిపదిక. ఎమ్మెల్యేలు గెలిస్తేనే ఆ పార్టీ గెలుస్తుంది, ఆ పార్టీ గెలిస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. కాబట్టి ఎక్కువగా తిట్టిన వాళ్ళని ఎమ్మెల్యేలు ప్రజలు కూడా ఆదరించరు కదా, ప్రజలు కూడా ఓట్లు వేయడానికి ఇష్టపడరు కదా. కాబట్టి ఎక్కువగా తిడితే సీట్లు ఇస్తారు అనడానికి మనం అది కరెక్టే అని చెప్పలేం. కాకపోతే ఆ పార్టీ మీద అభిమానం చాటుకోవాలన్నా, ఆ పార్టీ పెద్దల దృష్టిలో పడాలన్నా, ఆ పార్టీ పెద్దల దగ్గర మంచి మార్కులు రావాలన్నా ప్రత్యర్థులను తిట్టడం మాత్రం సరైన మార్గం. సో అంటే దీన్ని మనం నాణ్యానికి రెండు వైపులో ఆలోచించాలి. సో ప్రత్యర్థులను తిడితే పార్టీ పెద్దల దృష్టిలో పడవచ్చు, మంచి మార్కులు పడతాయి. అలాగని ప్రత్యర్థులను తిడితేనే సీట్లు ఇస్తారు అనడానికి కూడా లేదు. థ్యాంక్ యూ.